ప్రభుపేట అందరికీ వందనాలు. మరొకసారి మార్చ్ 1 అనగానే అదేదో ఫిక్స్డ్ డేట్ లాగా అయిపోయింది. ప్రత్యేకించి ముందుగా తల్లిగారైనటువంటి మార్తమ్మ గారికి మరొక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అమ్మగారిని దేవుడు ఆశీర్వదిస్తూ ఇంత చక్కగా ఆరోగ్యాన్ని ఇచ్చి బలాన్ని ఇచ్చి కుటుంబానికే కాదు ఎందరో తన ఆత్మీయ పిల్లలందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా నిలబెట్టినందుకు దేవుని స్తుతిస్తూ ఉన్నాను. స్థానిక సంఘ కాపరి గారైనటువంటి అయ్య గారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. పాస్టర్ గారికి నేను వాక్యంలోనికి వెళ్ళే ముందుగా మీరు నమ్మినా నమ్మకపోయినా కొన్ని ఆసక్తికరమైన సంగతులు ఇక్కడ నేను చెప్పి ముందుకెళ్తాను. అందులో నెంబర్ 1, మార్తమ్మ గారి 75వ పుట్టినరోజు నేను వచ్చాను, రౌండ్ ఫిగర్. తర్వాత 80వ పుట్టినరోజుకి వచ్చాను, రౌండ్ ఫిగర్. మళ్ళీ ఇప్పుడు 85వ పుట్టినరోజుకి వచ్చాను. అన్ని రౌండ్ ఫిగర్స్లో అన్నీ నేనే కవర్ చేస్తున్నాను. ఇది నెంబర్ 1. ఇక నెంబర్ 2, మరి దైవదాసులు ఏఆర్ స్టీవెన్సన్ గారి గురించి కూడా ఒక చిన్న ఆసక్తికరమైన విషయం చెప్పాలి. లాస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చే ముందు నేను ఏం కోరుకున్నానంటే, ఓ యెరూషలేమ అనే పాట అడిగి పాడించుకుందామని ఒక చిన్న లాస్ట్ టైం గురించి మాట్లాడుతున్నాను. ఎంతటి ధన్యత నీకు అనే పాట నాకు చాలా ఇష్టం. వీలైతే బ్రదర్ గారిని రిక్వెస్ట్ చేసి ఆ పాట పాడించుకుందామని కారులో అనుకుంటూ వచ్చాను. నేను కరెక్ట్ కారు దిగగానే లాస్ట్ టైం అదే పాట పాడారు, నేను అడగకుండానే అక్కడ కారు దిగినప్పుడే. ఎన్నిసార్లు విన్నా కొన్ని పాటలు అలా మధురంగా ఉంటాయి కనుక ఈసారి కూడా అదే ఆలోచనతో ఉన్నాను. నేను కారు దిగేటప్పటికీ ఆ పాట పాడుతున్నాను. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఇక రెండవ ఆసక్తికరమైనది ఏంటంటే, ఎంతటి ధన్యత అయిన తర్వాత ఒక మంచి విషయాన్ని పంచుకున్నాను. నేను లోపల కూర్చొని వింటూ ఉన్నాను. క్రైస్తవులు ఎప్పుడు కన్నీళ్లు పెట్టుకోకూడదు, క్రైస్తవులు ఎప్పుడు చింతించకూడదు. శ్రమలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి, శోధనలు వచ్చాయని బాధపడే జాబితాలో క్రైస్తవులు ఉండకూడదు. ఎందుకంటే మన నాథుడు మీకు శ్రమలు కలుగుతాయని చెప్పాడు, కానీ నేనున్నాననేటువంటి ధైర్యాన్ని ఇచ్చాడు. విషయం ఏంటంటే, ఆ లైన్ మీదనే ఈరోజు నా మెసేజ్. సో యెరూషలేమ అనేటువంటి పాట పాడిన తర్వాత ఆ ఇంట్రడక్షన్ ఇచ్చి ఒక మంచి కన్నీళ్ళు ఎందుకు అనే ఒక చక్కని పాట పాడారు. నేను ఎప్పుడు కూడా నా మెసేజ్ టైంకి రావడానికి నేను ఇష్టపడను, దానికంటే ముందు వచ్చి కూర్చోడానికి ఇష్టపడతాను. ఎందుకంటే నా ముందు ఎందరో దాసులు వాడబడుతుంటారు, వారు వాడబడే విధానాన్ని నేను చూసి ఆనందించాలనుకుంటాను. ఆనందించే క్రమంలోనే దేవుని నడిపింపు చక్కగా ఇస్తూ ఉంటాడు. సమన్వయం అనే ఒక మంచి పదం వాడది, దట్ ఈజ్ రైట్ సమన్వయం. పరిశుద్ధాత్ముని నడిపింపు ఎలా ఉంటుందంటే, తన పరిచర్య ఇది, పరిశుద్ధాత్ముడి పరిచర్యకు ఆయన తన దాసులను సిద్ధపరచుకుంటూ ఉంటాడు. అలాంటి సిద్ధపాటు ఈరోజు నాకు కూడా అనుగ్రహిస్తున్నందుకు ఆ దేవాది దేవుణ్ణి మనసారా నేను స్తుతిస్తూ ఉన్నాను. ఇక చివరికి ఒక మాట చెప్పి నేను వాక్య సందేశంలోకి వెళ్తాను. ఏఆర్ స్టీవెన్సన్ గారు పాటల ప్రాముఖ్యత గురించి కూడా చక్కగా వివరిస్తూ ఉన్నారు. తనకు దేవుడిచ్చినటువంటి అపార అనుభవం, తనకు దేవుడిచ్చినటువంటి మంచి తలాంతు. గొప్ప సంగతి ఏంటంటే 1000కి పైగా ఆయన పాటలు రాశారు. ఏది కూడా నాకు తెలిసి చూస్తూ పాడరు, అన్నీ అలా నోటి మీద పాడేస్తూ ఉంటారు. అది గొప్ప వరం అనే మనం చెప్పాలి. తన పాటల ద్వారా ఎందరో ఉజ్జీవింపబడుతున్నారు. పాటల ప్రాముఖ్యతను గాయకులు చెబుతూ ఉండడం అవసరమని నా అభిప్రాయం. కొందరు పాడేసి వెళ్ళిపోతుంటారు, కానీ పాడి వెళ్ళిపోతే కాదు, పాటల ప్రాముఖ్యతను చెబుతూ ఉండాలి. ఎలాగో సహోదరులు దాన్ని ప్రస్తావించారు కనుక దానికి మద్దతునిస్తూ బైబిల్లో ఒక వచనాన్ని మీకు చూపించి తర్వాత నేను సందేశంలోనికి వెళ్ళాలనుకుంటున్నాను. కుదిరితే ఒక్కసారి మీరు బైబిల్ తెరిచి, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పాటలు ప్రత్యేకించి వ్రాయమని చెప్పాడు. ఇప్పుడు మనం రాయడం వేరు, దేవుడు రాయమని చెప్పడం వేరు. ఒకసారి ఒక మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం, అందులోని 19వ వచనాన్ని ఒకసారి చూద్దామా. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు ఏం చేయాలి? నేర్పాలి. ఈ మాట చెబుతున్న దేవుడు. కీర్తన అంటే పాట. దేవుడు తన దాసులను పాటలు వ్రాయమన్నాడు. వ్రాయడం మాత్రమే కాదు, ప్రజలకు ఏం చేయాలి? వాటిని
నేర్పించాలి. మరి సహోదరులు పాటలు పాడేటప్పుడు ఎక్కువగా ప్రజల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. ఇన్వాల్వ్ చేస్తూ మీరు కూడా పాడండి అంటే అందరూ నేర్చుకోవాలనేది కాన్సెప్ట్. అదొక విషయం అయితే, నేను ఇంకొక విషయం ఇక్కడ చెబుతాను. పాట దేవుడు రాయమన్నాడు, పాటను నేర్పించమన్నాడు. దేనికి అని చెబితే కింద 19వ వచనంలోనే ఏముందో చూద్దాం. ఈ కీర్తన ఇశ్రాయేలీల మీద నాకు సాక్షార్థముగా ఉండునట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించుము. కొన్ని సందర్భాలలో వాక్యం అందరూ వినరు, ఎందుకంటే ఒక అరగంట ఉండొచ్చు, గంట ఉండొచ్చు. పాట అయితే 5 నిమిషాలు 10 నిమిషాల లోపల ఉంటుంది. ఎక్కువ శాతం సమాజంలో పాటలు వినడానికి ఇష్టపడతారు, పాడడానికి ఇష్టపడతారు. పాటలకు అభిమానులు ఎక్కువ. విషయం ఏంటంటే, దేవుడు మనుషులకు పాటలు నేర్పించి లేదా వినిపించి సమాజంలో తన పాటలను తనకు సాక్షులుగా నిలబెడుతున్నాడు. ఇది ఎంత గొప్ప సంగతి ఒక్కసారి ఆలోచించండి. ఇంకొక వచనం చూపిస్తాను, అదే అధ్యాయంలో కింద 21వ వచనం చూద్దాం ఒకసారి. అదే అధ్యాయంలో 21వ వచనం. విస్తారమైన కీడులు ఆపదలు వారికి సంభవించిన తర్వాత ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగా ఉండి సాక్ష్యము పలుకును అన్నది చూడండి. వీలైతే పెన్ తీసుకుని అండర్లైన్ చేయండి. నా గురించి ఒక మనిషి సాక్ష్యం చెప్పడం వేరు, నా గురించి మరొక ప్రాణి, జంతువైనా పక్షి అయినా ఏదైనా సరే అవి సాక్ష్యాలు చెప్పిన ఒక అర్థం ఉందేమో కానీ, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడు అనేటువంటి మాటలో సృష్టి కూడా రేపు పొద్దున సాక్ష్యం పలుకుతుందంటే ఓకే అని అనుకోవచ్చేమో కానీ, చివరికి మనము పాడే పాటలు కూడా మన మీద సాక్ష్యాలు పలుకుతాయట. అంటే పాట పాడేటప్పుడు కరెక్ట్గా మాట్లాడితే మనం చాలా ఒళ్ళు మనసు దగ్గర పెట్టుకొని పాడాలి. ఎందుకంటే పాటలోని భావం భవిష్యత్తులో దేవుని ఎదుట మన మీద సాక్ష్యం పలకబోతోంది. ప్రభా నాకు ఈ విషయం తెలియదు అని మనం అన్నాం అనుకోండి, తెలియకుండానే ఆ రోజు ఆ పాట ఎలా పాడేవని అంటాడు అంతే. తెలియకుండానే ఆ రోజు ఆ పాట ఎలా పాడేవు అంటే పెదవులతో మాత్రమే పాడావా, ఆలోచన లేకుండా పాడేసావా? కనుక పాటలోని భాష వెనుకల భావం. భావావేశము లేకపోతే భాషావేశము లేదు. భావం ఉంటేనే భాషకు అర్థం ఉంటుంది. దేవుని పాటలలో ప్రతి పాటలో భావం ఉంటుంది. ఆ భావం మనకు ఎక్కకపోతే, పెదవులకు మాత్రమే మనం పని చెబితే, రేపు పొద్దున దేవుడు మనం పాడే పాటలకు పని చెబుతాడు, సాక్ష్యం చెప్పని. అందుచేత పరిచర్యలు నానా విధములు, అందులో సహోదరులు ఏఆర్ స్టీవెన్సన్ గారిని దేవుడు బలంగా వాడుకుంటున్నందుకు దేవుని స్తుతిస్తూ మరొకసారి బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. సో బ్లెస్డ్ అండ్ ఐ ఎక్స్ప్రెస్ మై హ్యాపీనెస్ దట్ ఐమ్ షేరింగ్ అగైన్ ద సేమ్ డేస్ విత్ యూ. చిన్న ప్రార్థన చేసుకొని మరి ఈరోజు నా ప్రయాణం కూడా నేను చెప్పాలిగా. ఇప్పుడు నేను మాట్లాడబోయేది ఈ అంశంపై, క్రీస్తులో క్రైస్తవుల సిద్ధపాటు. ఒక్క 20 నిమిషాలే చెప్పేది నేను, అంతే. 20 మినిట్సే. అది నా ఫస్ట్ మెసేజ్. తర్వాత సెకండ్ మెసేజ్ ఉంటుంది. చిన్ని గారు నాకు ఎప్పుడు మైక్ ఇస్తే అప్పుడు. ఓకే, దేవునికి స్తోత్రం. చక్కని కార్యక్రమాలు, చక్కని ఆలోచనలు చేసి సభలు నడిపిస్తున్నారు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఒక మాట చెప్తాను. క్రైస్తవ సమాజంలో కొంతమంది సంగీత వాయిద్యాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు, మీకు తెలుసు. వారి కోసం ఒక చిన్న మాట చెప్తాను. మనం చేసే ప్రతి పనికి ఒక లెక్క ఉంటుంది. వంటకు ఒక లెక్క ఉంటుంది, బట్టలు కుట్టడానికి ఒక లెక్క ఉంటుంది, ఇల్లు కట్టడానికి ఒక లెక్క ఉంటుంది. అన్నిటికీ ఒక లెక్క. లెక్క లేకుండా ఏ పని ఉండదు కదా. ప్రతిదానికి కొలతలు ఉంటాయి. పసుపు ఎంత వేయాలి, ఉప్పు ఎంత వేయాలి, కారం ఎంత వేయాలి, ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదు. ఇందాక మ్యూజిక్ థెరపీ గురించి సహోదరులు చెప్పారు. కొన్ని రోగాలకు సంగీతముతోనే థెరపీ ఇస్తున్నారు బయటని. మంచి మాట అన్నారు. ప్రతి రోగానికి ఒక రాగం అట. ఇప్పుడు రాగాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినట్టు దేవుడు పుట్టించినవే. అయితే పాట పాడాలంటే పాటకు ఒక లెక్క ఉంటుంది. శృతి అనేది ఒక లెక్క, తాళం అనేది ఒక లెక్క, అంతేనా? టెంపో అనేది ఒక లెక్క. ఈ లెక్కల్లో కూర్చోబెడితేనే పాటకు కరెక్ట్గా దానికి ధర్మం జరుగుతుంది, న్యాయం జరుగుతుంది. అన్నం వండారు కదా అని చేతితో వడ్డిస్తే కుదరదు. తినేది చేతితోనైనా, వడ్డించేది గరిటెతో చేయాలి. గరిటె ఎందుకు ఉందంటే అన్నం వడ్డించడానికి. ఈ పాయింట్ అర్థమైతే పాట అనే భోజనాన్ని
వాయిద్యాలనే గరిటెలు వడ్డిస్తాయి. ఇది అర్థం కావాలి. మన ఆకలి తీర్చేది పాటే. వడ్డించడానికి టూల్ ఏంటి? ఒక లెక్క. ప్రతిదానికి ఏదో వాళ్ళు కొడుతున్నారు, ఇక్కడ ఏదో ప్లే చేస్తున్నారని కాదు, అన్ని లెక్కల మీద నడుస్తుంటాయి. ఆ లెక్కలో కూర్చోబెట్టాలి, ఆ బాక్స్లో కూర్చోబెట్టాలి కరెక్ట్గా. మనకు ఎక్కువగా సంగీతంపై అవగాహన ఉండదు కనుక మనం ఏదో పాడేస్తాం, మనం ఏదో వెళ్ళిపోతాం. కానీ కొంచెం వీటిపై అవగాహన కలిగిన వారు వెంటనే ఎస్, ఇక్కడ ఈ శృతిలో పాడాలి, అక్కడ ఒక శృతి ఉంటే ఇక్కడ శృతి ఉంటే దానికి అందం ఉండదు, అక్కడ ఒక తాళం ఇక్కడ ఒక మనం మాట మాట్లాడితే కుదరదు. ఇది ధర్మం. అందుకు దేవుడు మనిషికి ఇచ్చిన జ్ఞానము చేత పాటను లెక్కల్లో కట్టి లెక్కల్లో పాడే ప్రయత్నం చేస్తారు. అది సపోర్ట్. అఫ్ కోర్స్ ఎప్పుడైతే పాటను వాయిద్యాలు డామినేట్ చేస్తాయో అప్పుడు మనం ప్రశ్నించవచ్చు. కానీ పాటను అందించడానికే పని చేసేటప్పుడు వాటిని మనం అర్థం చేసుకోవాలి, కానీ విమర్శించే ప్రయత్నం చేయకూడదు. నేను లాజికల్గా మాట్లాడుతున్నాను, స్క్రిప్చురల్గా కూడా మాట్లాడుతున్నాను. సంగీత వాయిద్యాలు వాయించవచ్చు అనే టాపిక్ పైన దగ్గర నేను 3.5 గంటల నుంచి 4 గంటల సేపు మెసేజ్ చెప్పాను. యూట్యూబ్లో ఉంటుంది. ఎవరైతే వాయించకూడదు అంటారో వాళ్ళందరినీ క్వశ్చన్ చేస్తూ నేను మాట్లాడినటువంటి సబ్జెక్ట్ అది. అంటే మనం ఏదన్నా వేలెత్తి చూపేటప్పుడు బైబిల్ సపోర్ట్ చేయాలి, తర్వాత అది సద్విమర్శ ఉండాలి. అన్నిటిని నేను భూతత్వంలో చూసి అన్నిటిని నేను ఈకలు బీగుతానంటే అది కరెక్ట్ కాదు. నా లెక్కన బైబిల్ ఎక్కడ మైక్ తీసుకొని పాడమని కూడా లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? వాయిద్యాలు వాయించకూడదు అనేది పాయింట్ బాగానే ఉంది, మైక్ తీసుకొని కూడా పాడమని లేదు. బైబిల్ ఎవరు మైక్ తీసుకొని పాడలేదు. ఇప్పుడు ఏం చేద్దాం? నేను మైక్ పక్కన పెట్టి మెసేజ్ చెప్పనా? పాడేవాళ్ళు మైక్ పక్కన పెట్టి పాడితే సరిపోద్దా? ఇవన్నీ కూడా దేవుడిచ్చిన జ్ఞానంతో మనం వాడుకుంటున్నాం ఏదైనా కూడా. కనుక ఒక పాట పాడే గాయకునికి దేవుడు స్వరాన్ని ఇచ్చాడంటే అందును బట్టి దేవునికి స్తోత్రం. పాటను అందించడానికి సపోర్ట్ చేసి ఒక వాయిద్యం వాయించడానికి ఒక వ్యక్తికి దేవుడు తలాంతి ఇచ్చాడంటే అందును బట్టి దేవునికి స్తోత్రం. మనం స్తుతించే దేవుడిని, మనుషుల్ని కాదు కదా. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి వెళుతున్నంతసేపు మనం బాధపడాల్సిన అవసరం లేదు. దేవునికి రావాల్సిన మహిమ మరొకరికి వస్తుంటే అప్పుడు మనం ఆలోచన చేయాలి. కనుక అలాంటి మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలతో మనం ప్రయాణం చేస్తే మన పరిచర్య చాలా హుందాగా జరుగుతుంది, గంభీరంగా జరుగుతుంది, పద్ధతి ప్రకారంగా జరుగుతుంది. ఇవన్నీ జస్ట్ అలా కొద్ది అవసరమైన మాటలే. టాపిక్లోకి వెళ్దాం. రైటా? చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, మంచి దినాన్ని మాకు అనుగ్రహించారు. మా తల్లిగారు మార్తమ్మ గారిని దీవించి తన జీవిత ప్రయాణంలో మరొక నూతన తండ్రి సంవత్సరాన్ని మీరు అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, క్షేమంగా మమ్మను కూడా వివిధ ప్రాంతాల నుంచి తీసుకుని వచ్చారు, చేర్చారు. ఏ మాటలైతే రాత్రి సభకు అవసరమో వాటిని మాకు అందించమని, ప్రత్యేకించి మా ప్రియ సహోదరులు చిన్ని గారు మంచి ఆలోచనలతో తన కుటుంబీకులతో కలిసి, సహకారులతో కలిసి ప్రతి సంవత్సరంలో ప్రతి నెల ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటుండగా అనేక మందికి దీవెనకరంగా వీటిని మీరు ఉంచుతున్నందుకు స్తుతులు చెల్లిస్తూ, ఈ మొదటి వర్తమానంలో మా అందరికి అవసరమైన మాటలు అనుగ్రహించి మీరే మహిమ పొందమని మీ ఆత్మ సహాయం అర్థిస్తూ, మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రభు, ప్రియ రక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనసు పెట్టి కొద్దిసేపు కొన్ని ఆలోచనలు మనం చేద్దాం. దేవుని మాటలు వింటున్నప్పుడు అవి మన జీవితానికి ఔషధ మూలికలని, అవి మన ఆత్మీయ జీవితానికి జీవాహారమని మనం గుర్తిద్దాం. క్రీస్తులో క్రైస్తవుల సిద్ధపాటు, ఈ అంశంపై గత సంవత్సర కాలంగా ఇదే అంశంపై ప్రతి నెల ఎందరో దైవ సేవకులు వచ్చి ఇక్కడ వాక్యం పంచుకుంటూ వచ్చారు. ఈ అంశానికి ఈరోజు చివరి రోజు. అంటే సంవత్సరం క్రిందట ప్రారంభమైనటువంటి ఈ అంశంపై జరుగుతున్నటువంటి శీర్షిక ఈ రోజుతో ముగింపు పలుకుతోంది. తర్వాత నా రెండవ వర్తమానం మరొక అంశంపై ఉంటుంది. ఆ అంశానికి ఈరోజు ప్రారంభం. అదే అంశంపై ఒక సంవత్సర కాలం పాటు దేవుని చిత్తమైతే ఎందరో దైవ సేవకులు ఇక్కడికి వచ్చి మాట్లాడతారు. సో ఈరోజు మన ప్రయాణం అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ కనపడుతున్న అంశానికి ఈరోజు చివరి రోజు. తర్వాత రాబోయే అంశానికి
ఈరోజు ప్రారంభపు రోజు. వెరీ గుడ్. క్రీస్తులో క్రైస్తవుల సిద్ధపాటు. క్రీస్తు అంటే కొంతమందికి అవగాహన లేకపోయి ఆయనను కేవలము మానవుడిగా మాత్రమే చూశారు 2000 సంవత్సరాల క్రితం. ఇక అందరూ విందాం జాగ్రత్తగా. యేసుక్రీస్తు ప్రభును ఈ సమాజం కేవలము మానవుడిగా మాత్రమే ఆనాటి సమాజం చూసింది. మనం బైబిల్ అనేక సందర్భాల్లో చూస్తుంటాం. ఇతడు వడ్లవాడుగాడా ఆయన మాట్లాడుతుంటే, వడ్లవాని కుమారుడుగాడా అని మరికొందరు, మరియా ఈయనకు తల్లి కాదా, ఈయన నజరేతులో పెరిగినవాడు కాదా, నజరేయుడు కాదా, యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనే వారు ఈయనకు సహోదరులు కారా, ఈయన సోదరీమణులు కూడా మనతోనే ఉన్నారు కదా. ఇట్టి జ్ఞానం ఆయనకు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రశ్నలు ఆయనను చూసి ఆ రోజు కొందరు వేశారు అని అంటే, ఆయనను ఏమిగా మాత్రమే ఆనాటి సమాజం చూసింది? మానవుడిగా మాత్రమే. కానీ క్రీస్తు యేసు ప్రభు మానవుడు మాత్రమేనా, మానవుడు మాత్రమేనా అని ప్రశ్నిస్తే బైబిల్ అలా చెప్పల. శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు అని ఏ బైబిల్ అయితే చెప్పిందో అదే బైబిలే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని కూడా చెప్పింది. అంటే యేసుక్రీస్తు ప్రభును పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ రెండిట్టుగా ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ఈ లైన్ మీద 2 విషయాలలో చూపించింది. ఒకటి, ఆయన సంపూర్ణ దేవుడు. నంబర్ 2, ఆయన సంపూర్ణ మానవుడు. ముందు దేవుడా, ముందు మానవుడా? ముందు దేవుడు, ఆయన మానవుడయ్యాడు. ఇదే బైబిల్లో ఆయన ధనవంతుడయుండియు మన నిమిత్తము పేదవాడయ్యాడు, దరిద్రుడయ్యాడు. అంటే అర్థం ఏంటి? మనల్ని ధనవంతులుగా చేయుటకు ఆయన పేదవాడయ్యాడు. నేను అడుగుతున్నాను, బైబిల్లో యేసు ప్రభు ఐశ్వర్యవంతుడిగా, ధనవంతుడిగా బైబిల్ చూపించిందంటే అసలు ఆయనే ఒక ఐశ్వర్యం అయితే, లోకము దాని సంపూర్ణతయు ఆయనవే అయితే, ఇక ఆయన దగ్గర ఐశ్వర్యం ఉందా అని మనం అడిగినా కూడా జోక్ అవుతుంది. అంటే బైబిల్ యేసుక్రీస్తు ప్రభును ధనవంతుడిగా చూపించిందంటే ఎస్, ధనవంతుడిగా చూపించింది. అదే బైబిల్ ఆయనను పేదవాడిగా కూడా చూపించిందంటే పేదవానిగా కూడా చూపించింది. నరుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన పశువుల తొట్టిలో కనబడుతున్నాడు. ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి కానీ, నక్కలకు బొరియలున్నవి కానీ, తలవాల్చుకున్నట్టుకైన మనుష్య కుమారునికి చోటు లేదు. పేదవాడేనా? పేదవాడే. ఒకే బైబిల్లో ఆయనను ధనవంతునిగాను చూస్తున్నాము, అదే బైబిల్లో ఆయనను పేదవానిగాను చూస్తున్నాము. ఇప్పుడు యేసుప్రభు పేదవాడా ధనవంతుడు అంటే రెండు, ఏ విషయంలో ఎక్కడైనా పేదవాడయ్యాడో మనం చూడగలగాలి, ఏ విషయంలో ఎక్కడ ఆయన ధనవంతుడో కూడా మనం చూడగలగాలి. ఈ రెండిటికి మధ్య సమతుల్యత అని ఒకటి ఉంటుంది. ఇంగ్లీష్లో దాన్ని బ్యాలెన్స్ అని అంటాం. బైబిల్లో సమతుల్యత అనేది ఒక సపరేట్ సబ్జెక్ట్. అది ఈ సమతుల్యత మిస్ అయినప్పుడే మనకు వాక్యాలు అపార్థము చేసుకొనబడుతూ ఉంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. బైబిల్లో మలాకీ గ్రంథం 3వ అధ్యాయం, మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. యెహోవానైన నేను మార్పు లేని వాడను. ఆగుదాం. సాక్షాత్తు దేవుడే చెబుతున్నాడు నాలో మార్పు ఉండదు అని. నేను మారని వాడను అని ఎన్నో వచనంలో చెబుతున్నాడు ఆయన? మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. ఇప్పుడు 7వ వచనం చూడండి కింద. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి, అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. అంటే అర్థం ఏంటి? చెప్పకనే ఏం చెబుతున్నాడు ఇక్కడ దేవుడు? మీరు మారితే నేను మారతానంటున్నాడు. మీరు నా తట్టు తిరిగిన ఎడల ఏముంది అక్కడ? నేను మీ తట్టు తిరిగేదని. అంటే అర్థం ఏంటి? మీరు మారితే నేను మారతాను అన్నట్టే కదా మెసేజ్ మరి. రైట్. ఇప్పుడు పైన 6వ వచనంలో నేను మారను అని చెప్పాడు, కింద 7వ వచనంలో మీరు మారితే నేను మారతాను అన్నాడు. ఇప్పుడు ఆలోచించండి, 6వ వచనం పట్టుకొని ఆయన మారడు అని చెప్దామా, 7వ వచనం తీసుకొని ఆయన మారతాడని చెప్దామా? అలా 6వ వచనానికి కొంతమంది ఫ్యాన్స్ అయిపోయి 7వ వచనం తప్పని, 7వ వచనానికి కొంతమంది ఫ్యాన్స్ తయారైపోయి 6వ వచనం తప్పనంటే
ఈ ఇద్దరు కూడా ఎక్కడ ఫెయిల్ అవుతున్నారని అడిగితే సమతుల్యత విషయంలో ఫెయిల్ అవుతున్నట్టు. బ్యాలెన్స్. మారడు అని చదివినప్పుడు ఎక్కడ మారడు, మారతాడు అని మనం చదివినప్పుడు ఏ విషయంలో మారతాడు అని ఆలోచన చేసి బైబిల్ పట్టిస్తే దేవుడు అర్థమవుతాడు. కానీ ఒక వచనాన్ని పట్టుకొని మిగిలినవన్నీ తప్పులు అని అంటే అది మన అమాయకత్వం అవుతుంది, మన అజ్ఞానం అవుతుంది. ఇది విషయం అర్థం చేయించడానికి నేను ఎత్తుకున్నటువంటి ఒక చిన్న వచనం మాత్రమే మీకు చూపించింది. నేను మాట్లాడుతుంది యేసుక్రీస్తు ప్రభు గురించి. క్రీస్తు యేసు ప్రభు ఇంతకు ఎవరైనా అని చూస్తే బైబిల్లో ఆయనను సంపూర్ణ దేవుడిగా వాక్యం చూపించింది, అట్ ద సేమ్ టైం సంపూర్ణ మానవుడిగా కూడా చూపించింది. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. పరిశుద్ధ గ్రంథంలో మనకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనే దైవత్రయం మనకు కనబడుతూ ఉంటుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే దైవత్రయం మనకు కనబడుతుంటుంది. ఏది చేసినా ఆ దైవత్రయంలో ఉండేటువంటి ముగ్గురు కూడా కలిసి చేస్తూ ఉంటారు. ఇది సృష్టిని చేసినప్పటి నుంచి ప్రతి విషయంలో కూడా ఆ ముగ్గురిని మనము చూడగలగాలి. ఇక నెమ్మదిగా ముందుకు వెళ్తాం. తండ్రి అయిన దేవుడు, మనం ఆయనను తండ్రి అని పిలుస్తున్నాం. ఓవరాల్గా దేవుడు అది కాన్సెప్ట్ మనకు. దేవుడు ఎవరు అని అడిగితే సమస్త సృష్టిని కలుగజేసినవాడు, సమస్త సృష్టితో పాటు మనల్ని కూడా పుట్టించినవాడు. సృష్టించిన వాడిని బైబిల్ అంటుంది తండ్రి అని. సృష్టించిన వాడు సృష్టించిన ప్రతిదానికి తండ్రి అవుతాడు. తల్లి గర్భంలో మనందరికీ శరీరాలను ఇచ్చినవాడు దేవుడు. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. దావీదు గారు అంటారు, నా తల్లి గర్భమందు నన్ను రూపించిన వాడవు నీవే, నా అంతరింద్రియములను కలుగజేసిన వాడవు నీవే అంటున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 139వ కీర్తన 139వ కీర్తన అందులోని 13వ వచనం చూద్దాం. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. మన తల్లుల గర్భాలలో మనకు అవయవ నిర్మాణము చేసిన వాడు దేవుడు కనుక నేను మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను సభను, నా శరీరానికి మీ శరీరాలకు మనందరి శరీరాలకు కేవలము మన తల్లి మన తండ్రి మాత్రమే పేరెంట్సా? దేవుడు కూడా పేరెంటా? ఒక్కసారి ఆలోచించండి. ప్రశ్న అర్థమైంది అనుకుంటున్నా. మళ్ళీ నాకు శరీరం రావడానికి నా తండ్రి కారణం, నాకు ఈ శరీరం రావడానికి నా తల్లి కారణం. అందుకే వాళ్ళిద్దరు నాకు పేరెంట్స్ అయ్యారు, వాళ్ళిద్దరికి నేను బిడ్డనయ్యాను. నేను అడుగుతున్నా, నాకు ఈ శరీరం రావడానికి నా తల్లి నా తండ్రి కారణం కనుక వాళ్ళు నాకు పేరెంట్స్ అయితే, మరి నా తల్లి గర్భంలో ఈ శరీర అవయవాలను నిర్మించింది ఎవరు? దేవుడు. నాకు శరీరం రావడానికి వాళ్ళిద్దరు ఉంటే సరిపోతుందా, దేవుడు ఉండాలని నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ. దేవుడే కదా. అలాంటప్పుడు వీళ్ళిద్దరు మాత్రమే నా శరీరానికి పేరెంట్స్ ఎలా అవుతారు? దేవుడు కూడా పేరెంట్ అవుతాడు. అవునంటారా కాదంటారా మీరు చెప్పండి. అవును అంటే ఇప్పుడు నా శరీరానికి మా అమ్మ నాన్న మాత్రమే కాదు, వాళ్ళకంటే ముందుగా నా దేవుడు నాకు పేరెంట్. ఎందుకు చెబుతున్నానో తర్వాత చెబుతాను. మీరందరూ దీనికి ఒప్పుకుంటారని అనుకుంటున్నాను. నా శరీరానికే కాదు, మీ అందరి శరీరాలకు కూడా ఎవరు? దేవుడు పేరెంట్. ఆ పేరెంట్ లేకపోతే ఈ పేరెంట్స్ ఉన్నా వీళ్ళు పేరెంట్స్ కాలేరు. అంతేనా? ఆ పేరెంట్ లేకపోతే వీళ్ళిద్దరు పేరెంట్స్ కాలేరు. పోతే ఏ మనిషిని తీసుకున్నా ఆ మనిషిలో శరీరం ఒక్కటే ఉంటుందా, ప్రాణం కూడా ఉంటుందా? ఆలోచించండి. ప్రాణం కూడా ఉంటుంది. ప్రాణాన్ని జీవం అని కూడా పిలుస్తారు. పోతే జీవముతో పాటు ప్రాణముతో పాటు ఆత్మ అనేది కూడా ఉంటుంది. అందుకే ప్రాణాత్మ శరీరములు అని పిలుస్తారు మనిషిని. ప్రతి మనిషిలో 3 ఎలిమెంట్స్ ఉంటాయి. ప్రతి మనిషిలో 3 భాగాలు: ప్రాణము, ఆత్మ, శరీరం. ఈ 3 ఉంటేనే ఈ శరీరం ఇలా నిలబడుతుంది. శరీరం మాత్రమే ఉండి ప్రాణం లేకపోయినా, శరీరం మాత్రమే ఉండి ఆత్మ లేకపోయినా శరీరము కాస్త శవముగా పిలువబడుతుంది, కుప్పకూలిపోయి. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, నా తల్లిదండ్రులు నాకు శరీరాన్ని ఇచ్చారు, కానీ జీవాన్ని ఇచ్చింది వారు కాదే? నా శరీరాన్ని నా తల్లిదండ్రులు ఇచ్చారని అనుకుంటే ఆత్మనిచ్చింది వారు కాదే?
అంటే ఒక మనిషిగా మీ ముందు ఈరోజు ఇక్కడ నిలబడి నేను మాట్లాడుతున్నాను అంటే నా శరీరముతో పాటు నాకు లోపల జీవం ఉండాలి, ఆత్మ ఉండాలి. కానీ జీవాత్మలనిచ్చిన వారు నా ఆధార్ కార్డులో ఉన్న మా నాన్న కాదు, మా ఇంట్లో ఉన్న మా అమ్మ కాదు. ఎస్ సార్ నో? ఎస్ సార్ నోనా చెప్పండి. ఎస్. మనిషిగా నేను ఒక ఉనికి కలిగి ఉండడానికి నా తల్లిదండ్రుల పాత్ర కొంత మట్టుకు, కానీ సంపూర్ణ పాత్ర ఎవరిది? దేవునిది. బైబిల్లో చూద్దాం. యోబు గ్రంథం 10వ అధ్యాయం తీద్దాం. యోబు గ్రంథము 10వ అధ్యాయం 9 నుంచి నేను చదువుతాను, లేదా 8 నుంచి చూద్దాం. 8 నుంచి. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసినవి. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణమును చేసి నన్ను రూపించినవి. 9వ వచనం. జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. 10వ వచనం. ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. ఇది శరీరం గురించి. ఇప్పుడు కింద 12వ వచనం చూడండి. 12వ వచనం. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. జీవాన్ని ఎవరిస్తున్నారు ఇప్పుడు? నాకు శరీరాన్ని ఇచ్చినది నీవే ప్రభువా, శరీరముతో పాటు నాకు జీవాన్ని కూడా ఇస్తున్నది నీవే ప్రభువా, ఇచ్చినది నీవే ప్రభువా అంటున్నాడు భక్తుడు. ఇలా దేవునిని మనం గుర్తించామా అని అడుగుతున్నాను. ఏ రోజైనా మన జీవితంలో దేవా నాకు ప్రాణాన్ని ఇచ్చినందుకు, జీవాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రము నాయనా అని దేవుని స్తుతించిన దాఖలాలు మనకున్నాయా? బండిచ్చావు ప్రభువా అంటాం, భవనం ఇచ్చావు ప్రభువా అంటాం, చదువు ఇచ్చావు ప్రభువా, ఉద్యోగం ఇచ్చావు ప్రభువా, పిల్లల్ని ఇచ్చావు ప్రభువా. వేటిలో మనం గుర్తించాం. కానీ ఇవన్నీ మనకు రావాలంటే ముందు మనకు జీవం ఉండాలి, శరీరం ఉండాలి. ఈ రెండిటిని దయచేసినందుకు దేవునికి మనం ఎన్ని స్తుతులు చెల్లించాలో ఒక్కసారి ఆలోచించండి. ప్రాణం కంటే మనకు గొప్పది ఏమీ లేదు. మన మాటల్లో అది తెలియజేస్తుంటాం. నా పిల్లలంటే నాకు ప్రాణం అండి అంటాం. అంతకంటే పెద్ద పదం లేదు కనుక. నా ప్రాణం పోయినా సరే నిన్ను వదలను అంటాం. ప్రాణానికి మనం ఇచ్చే వాల్యూ ఎంతో మన భాషలో కనపడుతుంటుంది. అంత విలువైన ప్రాణాన్ని దయచేసిన దేవునిని మనం స్తుతించకుండా ఉండగలమా? గుర్తించాలి. దేవునిని గుర్తించడం. మన మనిషిగా మనకు ఉండేటువంటి 3 భాగాలలో శరీరం గురించి మాట్లాడాను, ప్రాణం గురించి మాట్లాడాను. ఇప్పుడు ఆత్మ దగ్గరికి వెళ్ళిపోదాం. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం తీద్దాం. జకర్యా గ్రంథము 12వ అధ్యాయం, అందులోని 1వ వచనము చూద్దాం. 1వ వచనం. దేవోక్తి ఇశ్రాయేలీయులను గూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశ మండలమును విశాలపరచి భూమికి పునాది వేసి మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించి యెహోవా అనుంది చూడండి. మనుష్యుల అంతరంగములో యెహోవా దేవుడు దేనిని సృజిస్తున్నాడు? జీవమును ప్లస్ ఆత్మను. అంటే శరీరానికి సృష్టికర్త ఆయనే, జీవానికి సృష్టికర్త ఆయనే, ఆత్మకు సృష్టికర్త ఆయనే. మనమందరము తిరగగలుగుతున్నామంటే, కదలగలుగుతున్నామంటే, మనకంటూ ఒక చిరునామా ఉందంటే, మనకంటూ ఒక ఉనికి ఉందంటే, మనకంటూ ఒక అడ్రస్ ఉందంటే, ఐడెంటిటీ ఉందంటే, గుర్తింపు అన్నాను తెలుగులో. దీనంతటికీ గల కారణం మనల్ని కలిగించిన దేవాది దేవుడు. విషయం ఏంటంటే మానసికంగా మనకు ఆయన తప్ప అందరూ గుర్తుంటారు. ఒక నటుడు గుర్తుంటాడు, ఒక నాయకుడు గుర్తుంటాడు, అసలు సమాజంలో మనకు అందరూ గుర్తుంటారు. కానీ ప్రాణాత్మ శరీరములను దయచేసి మనుషులుగా మనకు జన్మనిచ్చిన ఆ కన్న తండ్రి అయినటువంటి దేవుడు మాత్రం మనకు ఎప్పుడు గుర్తుండడు. ఈ భూమి మీద మనము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాథమికమైనటువంటి విషయమే ఇది. మా ఆయన లేకపోతే నేను లేనంటుంది ఒక ఆవిడ. నా పిల్లలు లేకపోతే నేను లేనంటాం మనం. ఎవరో లేకపోతే నేను లేను అని మనం అంటాం. అసలు దేవుడే అనుకోకపోతే నేను లేను అనే మాట మాత్రం కలలో కూడా రాదే.
అంటే దేవునిని ఎలా గుర్తించాలో అలా గుర్తించడంలో మనం చాలా సందర్భాల్లో ఫెయిల్ అవుతున్నాం. ఈ రాత్రి దీనిని దయచేసి మనసు నిండా దీన్ని అలా అలా పదిలపరచుకోవాల్సిందిగానే మనవి చేస్తాం. ఇక మరొక అద్భుతమైన విషయం చెప్తాను. నాకు ప్రాణం ఇచ్చాడు, నాకు జీవం ఇచ్చాడు, లేదా నాకు శరీరాన్ని ఇచ్చాడు, లేదా నాకు ఆత్మనిచ్చాడని మనం మాట్లాడుకుంటుంటే అపోస్తలుడైన యోహాను గారు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. దాని దగ్గరికి వెళ్ళిపోదాం ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం. రండి. ఇది నేను చూపించే ముందుగా కేవలము మనిషిగా మనకు జన్మనిచ్చాడా, మనకు అవసరమైన వాటన్నిటిని ఆయన అనుగ్రహిస్తున్నాడా? వర్షాన్ని ఇస్తున్నది ఎవరు? సూర్యుని పంపిస్తున్నది ఎవరు? ఆహారం ఇస్తున్నది ఎవరు? గాలిని ఇస్తున్నది ఎవరు? అలా మాట్లాడుకుంటూ పోతే చాలా మాట్లాడుకోవచ్చు. ఈ భూమి మీద మనం బ్రతకడానికి మంచి వాతావరణాన్ని, నేలను, ఆకాశాన్ని, సూర్యుడిని ఎన్ని చెప్పమంటారు? వీటన్నిటిని అనుగ్రహించి మనల్ని పోషిస్తున్న పోషకుడే దేవుడు. అన్నాన్ని ఇస్తున్న అన్నదాతే దేవుడు. లోపలికి వెళ్ళిపోతే చాలాసేపు అవుతుంది, వెళ్ళట్లా. ఈరోజు దేవునిని మాకు ప్రాణాత్మ శరీరంలో మాత్రమే కాకుండా జీవించడానికి అవసరమైన వాటన్నిటిని అనుగ్రహిస్తున్న దేవానికి స్తోత్రమని మనం చెప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోకూడదు. మా అత్తమ్మ గారికి ఈరోజు 85వ పుట్టినరోజు. గత 85 సంవత్సరాలుగా తన రెక్కల కింద కాచి కాపాడుతూ వచ్చింది దేవుడు కదా? చెప్పండి, దేవుడే. తల్లిగారిని బట్టి దేవుని స్తుతించకుండా ఉండగలమా? తల్లిగారిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పకుండా ఉండగలమా? ఇక్కడున్న మనల్ని బట్టి కూడా. వచ్చేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఇక్కడి వరకు మనం మాట్లాడుకుంది ఒక విషయం అయితే, అపోస్తలుడైనటువంటి యోహాను గారు ఏమంటున్నారో 12వ వచనంలో చూద్దాం ఒకసారి. 1వ అధ్యాయంలో, తనను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఆల్రెడీ నా శరీరానికి నా దేవుడు తండ్రి అంటున్నాను, నా ప్రాణానికి నా దేవుడు తండ్రి అంటున్నాను, నా ఆత్మకు దేవుడు తండ్రి అంటున్నాను. అక్కడ వరకు ఒక విషయం అయితే, ఇప్పుడు 12వ వచనంలో మరొక ప్రాముఖ్యమైన సంగతిని భక్తుడు మాట్లాడుతున్నాడు. గమనించండి. పుట్టుకను బట్టి దేవునికి పిల్లలమని మాట్లాడుకుంటుంటే, ఇక్కడ విశ్వాసమును బట్టి దేవునికి పిల్లలుగా మారుట అనే సబ్జెక్ట్ మాట్లాడుతున్నాడు. గమనించండి దయచేసి. మళ్ళీ ఒకసారి 12వ వచనం. తనను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఇదేమి జన్మ? ఇదేంటి జన్మ? ఇది విశ్వాసము ద్వారా ఈ భూమి మీద పుట్టుట, విశ్వాసము వలన దేవునికి పిల్లలుగా మారుట. ఎవరి యందు విశ్వాసము? తన నామమందు విశ్వాసం అన్నాడు. చూడండి 12వ వచనంలో. ఎవరి నామం అది? క్రీస్తు యేసు ప్రభు యొక్క నామం. మన అంశం ఏమిటి? క్రీస్తులో క్రైస్తవుల సిద్ధపాటు. ఒకప్పుడు బహుశా ఇక్కడ ఉన్న వారిలో యేసుక్రీస్తు ప్రభు అంటే ఎరుగని వారేమో కొంతమంది ఇక్కడ. తర్వాత ఆయనను గురించి తెలుసుకొని ఆయనందు విశ్వాసం ఉంచి జీవమార్గంలోనికి వచ్చామేమో. అదే కనుక నిజమైతే మనందరము కూడా క్రీస్తునందు విశ్వాసమును బట్టి ఆ తండ్రి అయిన దేవునికి పిల్లలుగా మారిపోతున్నాం. దీన్ని ఏమంటారు చెప్పనా? రక్షణ జన్మ. ఏమిటిది? రక్షణ జన్మ. మనం చిన్నప్పుడు రక్షణలో జన్మించలా. ఒక టైం వచ్చిన తర్వాత నేను పాపినని గుర్తించాం. ఒక టైం వచ్చిన తర్వాత నా పాపానికి క్షమాపణ కావాలని మనం తెలుసుకున్నాం. ఆ పాప క్షమాపణ కొరకు యేసుక్రీస్తు ప్రభువే నాకు దిక్కు అని తెలుసుకున్నాం. ఆ రోజు ఏదైతే జరిగిందో మన జీవితంలో, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయనను రక్షకునిగా స్వీకరించి మనందరం కూడా జీవ మార్గంలోనికి ప్రవేశించిన ఒక దినం ముందే బ్యాప్టిజం తీసుకున్న రోజు, ఆ రోజు మనము క్రొత్తగా జన్మించిన వారు. క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి అని బైబిల్ చెబుతోంది. విషయం చెప్పనా? నేను చిన్నప్పుడు పుట్టడానికి మా అమ్మ కారణమై ఉండొచ్చు, నేను చిన్నప్పుడు పుట్టడానికి మా నాన్న కారణమై ఉండొచ్చు, కానీ రక్షణ ద్వారా, విశ్వాసము ద్వారా రక్షణ జన్మనెత్తడానికి నా తల్లి కారణం కాదు,
నా తండ్రి కారణం కాదు, ఎవరి శరీరేచ్ఛలు కారణం కాదంటున్నాడు కింద 13వ వచనం చూడండి. వారు దేవుని వలన పుట్టిన వారే గాని ఈ క్రొత్త జన్మ నాకు ఇస్తున్నది ఎవరు? ఈ క్రొత్త జన్మ నాకు ఇస్తున్నది ఎవరు? ఈ శరీరము రావడానికైనా నా తల్లిదండ్రులు కొంచెం అంతో ఇంతో దోహదపడుతున్నారేమో కానీ రక్షణ జన్మ నాకు రావడానికి ఒక్క దేవుడు తప్ప ఇంకొకడు కారణం కాదని బైబిల్ చెబుతోంది. చూద్దాం 13వ వచనం. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలననైనను శరీరేచ్ఛ వలననైనను మానుషేచ్ఛ వలననైనను పుట్టినవారు కారు. ఎంత బాగుందన్నమాట. అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిన స్థితిలో ఉండగా యేసుక్రీస్తు ప్రభునందు మాత్రమే నాకు జీవము దొరుకుతుందని, యేసుక్రీస్తు ప్రభునందు మాత్రమే నాకు రక్షణ దొరుకుతుందని ఎవరో మనకు ప్రకటిస్తే దానిని విశ్వసించి ఆయన రక్తములో మన జీవితాలు ఒకప్పుడు కడుక్కున్నాం. అలా కడుక్కున్నప్పుడు మనము క్రొత్తగా జన్మించిన వారం అవుతున్నాం. ఈ పుట్టుకను ఈ జన్మను ఒక్క దేవుడు తప్ప మనకెవ్వరివ్వట్ల, అది కూడా ఉచితంగా. నికోదేముతో అదేనా చెబుతున్నది యేసు ప్రభు? ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించలేడు, దేవుని రాజ్యాన్ని చూడలేడు. ఈ భూమి మీద నేను బ్రతకడానికి నాకు ప్రాణాత్మ శరీరములు ఇచ్చింది దేవుడు అంటున్నాను. ఈరోజు నేను రక్షణ జీవితాన్ని అనుభవించడానికి ఆ దేవుడే కారణం అంటున్నాను. ఈరోజు ఇక్కడ ఎవరెవరైతే యేసుక్రీస్తు ప్రభును రక్షకునిగా స్వీకరించి క్రీస్తు యేసు ప్రభులోనికి వచ్చారో, నాతో పాటు మీరు, మీతో పాటు నేను, మనందరం కూడా క్రీస్తునందు ఉండి పరలోకంలో అడుగు పెట్టుటకు సిద్ధపడి లోపలికి వచ్చిన వారం. అది ఒకప్పుడు మనము సిద్ధపడిన దినం, క్రీస్తులో క్రైస్తవులుగా మనము సిద్ధపడిన దినం. అది మీరెప్పుడు బ్యాప్టిజం తీసుకున్నారో నాకు తెలియదు, నేను బ్యాప్టిజం తీసుకున్నది నాకు తెలుసు. అది 5 నెలలు అయ్యుండొచ్చు, 5 సంవత్సరాలు అయ్యుండొచ్చు, 10 ఏళ్ళు అయ్యుండొచ్చు, 20 ఏళ్ళు అయ్యుండొచ్చు. నేను గుర్తు చేస్తున్నది ఏంటంటే, క్రీస్తు యేసు ప్రభులోనికి మనం వచ్చిన బాప్తిస్మము తీసుకున్న దినం ఉందే అక్కడ మొదలైంది మన క్రీస్తులో సిద్ధపాటు ప్రయాణం. ఏమనుకోకుండా ఎంతమంది బ్యాప్టిజం తీసుకున్నారో చేతి చూపించగలరా? వెరీ గుడ్. మీతో పాటు నేను, నాతో పాటు మీరు, మనందరము కూడా సిద్ధపాటు కలిగి మన ప్రయాణాన్ని ప్రారంభించాం. ఎక్కడ? సిలువ దగ్గర. పరలోక ప్రయాణం ఎక్కడ ప్రారంభమవుతుంది? సిలువ దగ్గర. పరలోక ప్రయాణం అంటే ఆత్మీయ యాత్ర, పరలోక ప్రయాణం అంటే ఆనంద యాత్ర. ఈ ఆనంద యాత్ర ప్రారంభమవుతున్నది సిలువ దగ్గర. సిలువ దగ్గర ప్రారంభమైంది మన సిద్ధపాటు. కానీ కొంతమంది నేను సిద్ధపడే లోపలికి వచ్చానని మర్చిపోయి సిద్ధపాటును కాస్త ఎడబాటుగా మార్చుకుంటున్నారు. ప్రభులో ఉండి ప్రయాణం చేయవలసిన మనందరము కూడా ప్రభువును విడిచి వేరే బతికేటువంటి పరిస్థితి పలు సందర్భాలలో మన జీవితంలో కనపడుతుంటుంది. నో, బైబిల్ ఏం చెప్పింది? రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చూద్దాం ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చూద్దాం ఒకసారి జాగ్రత్తగా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అంటే భవిష్యత్తులో శిక్ష పడకూడదంటే మనం ఎవరి యందుండి ప్రయాణం చేయాలి? క్రీస్తు యేసునందుండి. కొంతమంది ప్రభువుని విడిచిపెడుతున్నారే, కొంతమంది ప్రభువుని అలా విడిచిపెట్టి మళ్ళీ లోకంలో కలిసిపోతున్న పరిస్థితి ఉన్నదే. యాకోబు గారు అదే వాపోయేది. 4వ అధ్యాయంలో తన పత్రికలో, యాకోబు గారు తన పత్రికలో 4వ అధ్యాయంలో ఆయన అంటున్న మాట జాగ్రత్తగా చూద్దాం. రాస్తున్నది క్రైస్తవులకే. 8వ వచనం చూద్దాం. 8. దేవుని యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. ఇప్పుడు దేవుని యొద్దకు రండి అంటున్నాడు. ఆల్రెడీ వచ్చిన వాళ్ళేగా, ఆల్రెడీ క్రైస్తవులే వీళ్ళు, ఆల్రెడీ ప్రభులోనికి వచ్చిన వారే, ఆల్రెడీ సిద్ధపడి అడుగు వేసిన వారే, ఆల్రెడీ దేవుని యొద్దకు వచ్చిన వారిని ఇప్పుడు మళ్ళీ ఏమని పిలుస్తున్నాడు? దేవుని యొద్దకు రండి అంటే వీళ్ళు ఏం చేశారో మీరు చెప్పేచ్చు. ఇక దేవుని నుండి వెళ్ళిపోయారు. అంటే 2000 సంవత్సరాల క్రితమే అపోస్తలుల పరిచర్య జరిగే రోజుల్లోనే దేవుని యొద్దకు వచ్చి మళ్ళీ దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి కనపడుతుంది. అంటే ఈరోజు 2000 సంవత్సరాల తర్వాత అదే పరిస్థితి మన జీవితాల్లో ఉంటుందా ఉండదా మీరు ఆలోచించండి. ఒకప్పుడు మనం బ్యాప్టిజం తీసుకున్నప్పుడు దేవుని యొద్దకు వచ్చిన వాళ్ళమే,
కానీ యొద్దకు వచ్చిన వాళ్ళము దేవుని యొద్దనే ఉన్నామా, విడిచిపెట్టి వెళ్ళిపోయామో ప్రశ్నించుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. పరిశుద్ధులారా అని పిలవలసిన వారిని 8వ వచనంలో పిలుస్తున్నాడు చూడండి. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ద్విమనస్కులను ఎందుకు అని ఉంటాడో ఆలోచించండి ఒకసారి. ద్విమనస్కులని క్రైస్తవులను ఎందుకు అని ఉంటాడో చెప్పండి. ఒకరోజు దేవుడు, మరొక రోజు లోకం, మరొక రోజు దైవం, మరొక రోజు లోకం. ఆదివారం దేవుడు, సోమవారం లోకం. మనసు స్థిరంగా లేని పరిస్థితి. సిద్ధపడే లోపలికి వచ్చాం, కానీ ఆ సిద్ధపాటును స్థిరంగా ఉంచుకోవట్లా. క్రీస్తులో మన సిద్ధపాటు స్థిరంగా ఉండట్లా. లేఖన ఆధారాలు కనపడుతున్నాయి. కాదు అనంటే ఎవరైనా ఒకవేళ అనే ప్రయత్నం చేస్తే వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టే. సిద్ధపాటు అలా ఉండదు. సిద్ధపాటు స్థిరంగా ఉండాలి. ఒకరోజు బస్సు దిగి మరొక రోజు బస్సు ఎక్కి రక్షణ దేంతో పోల్చారు? ఓడతో పోల్చాడు బైబిల్లో. రక్షణ అనే ఓడ. కొద్దిసేపు నీళ్ళలో దిగుతాను, తర్వాత ఓడలోకి వస్తానంటే కుదరదు. కనుక ఈరోజు మనందరి ఆత్మీయ భక్తి జీవితాలు ఎలా ఉన్నాయో ప్రశ్నించుకుందాం, పరిశీలించుకుందాం అని పిలుపునిస్తున్నాయి. సందర్భంగా ఒక విషయం చెప్తాను. ఈరోజు మనందరము దేవునికి 4 కారణాలను బట్టి పిల్లలుగా పిలువబడుతున్నాం. నేను చేయెత్తిన వాళ్ళ గురించే మాట్లాడుతున్నా, బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళ గురించే. తీసుకొనని వారు 3 కారణాలను బట్టే, ప్రాణాత్మ శరీరములను బట్టి. బ్యాప్టిజం తీసుకున్నవారు వాటితో పాటు రక్షణను బట్టి కూడా దేవునికి పిల్లలు అయిపోయాం మనం. ఈ విషయం చెప్పనా? ఇదే రక్షణలో కొనసాగి విజయవంతంగా మన జీవితాన్ని ముగిస్తే రేపు పొద్దున మనం మరణిస్తాం. మరణించిన తర్వాత మళ్ళీ ప్రభు వస్తాడు. ఈ మట్టి దేహాలు కాస్త ఏ దేహాలుగా మారిపోతాయి? మహిమ శరీరాలుగా మారిపోతాయి. ఆ మహిమ శరీరాన్ని మనకి ఇవ్వబోయేది ఎవరు? ఈ మట్టి శరీరాన్ని ఎవరిచ్చారో రేపు పొద్దున మహిమ శరీరాన్ని కూడా ఆయనే ఇవ్వబోతున్నాడు. విషయం చెప్పనా? మట్టి శరీరాన్ని ఇచ్చినందుకు ఆయన మట్టి శరీరానికి తండ్రి అయితే చెప్పండి, ఇప్పుడు రేపు పొద్దున మహిమ శరీరాన్ని ఇస్తున్నందుకు భవిష్యత్తులో మనం పొందబోయే మహిమ శరీరానికి కూడా ఆయనే తండ్రి కాబోతున్నాడు. దీనిని పునరుత్థాన జన్మ అని పిలుస్తారు బైబిల్లో. ఏమని పిలుస్తారు? చూద్దాం ఒక వచనం. లూకా సువార్త 20వ అధ్యాయం 20వ అధ్యాయం. సద్దూకైలతో యేసుప్రభు వారి సంభాషణ. ఆయన ఏమంటున్నాడు చూద్దాం. 36వ వచనం. లూకా సువార్త 20వ అధ్యాయం 36వ వచనం. వారు పునరుత్థానంలో పాలివారయుండి దేవదూత సమానులను దేవుని కుమారులునై ఉందురు అంటున్నాడు. ఫ్యూచర్లో మరొక కొత్త కుమారత్వం అది. ఈరోజు మనం రక్షణలో దేవుని పిల్లలుగా కొనసాగుతున్నాం, కానీ భవిష్యత్తులో మనం ఏమి అవబోతున్నామో మరొకసారి 36వ వచనం చూద్దాం. చదవండి. వారు పునరుత్థానములో పాలివారయుండి అన్న దాని కింద ఫుట్ నోట్లు ఏముంది? 3 అనే సంఖ్య దగ్గర పునరుత్థానపు కుమారులయుండి అని ఉంది చూడండి. పునరుత్థానములో పాలివారయుండి అన్నదానికి 36వ వచనంలో కింద ఫుట్ నోట్లో పునరుత్థానపు కుమారులయుండి అని కనబడుతోంది. ఇప్పుడు మనం రక్షణను బట్టి కుమారులమైతే భవిష్యత్తులో దేనిని బట్టి కుమారులుగా మారబోతున్నాం? పునరుత్థానమును బట్టి. ఆ పునరుత్థానంలో మనం పొందబోయే శరీరం ఏమిటి? మహిమ శరీరం. మహిమ శరీరం అనేది ఎవరికి ఇవ్వబడుతుంది? పరిశుద్ధులకే, రక్షణను కాపాడుకున్న వాళ్ళకే, అందరికీ కాదు. పాపము వలన వచ్చు జీతము మరణమే గాని మహిమ శరీరం కాదు. పాపులకు మహిమ శరీరం రాదు. పాపులు పునరుత్థాన కుమారులు కాలేరు. పరిశుద్ధులు మాత్రమే. పరిశుద్ధులకే పునరుత్థాన ధన్యత. పరిశుద్ధులకే మహిమ శరీరాలను, మహిమ జీవితాన్ని పొందబోయే ధన్యత. దాన్ని జీవ పునరుత్థానం అంట. పరిశుద్ధులకు మాత్రమే జీవ పునరుత్థానం, పాపులకు తీర్పు పునరుత్థానం. ఈరోజు ఇక్కడ మనందరము కూడా యేసుక్రీస్తు ప్రభును రక్షకునిగా స్వీకరించిన వారమైతే ఆయన ఏర్పరిచిన మార్గములోనే మనము ప్రయాణం చేస్తే చివరికి మనము
భవిష్యత్తులో పునరుత్థాన కుమారత్వాన్ని మనం పొందుకోబోతున్నాం. దాని కొరకు మనకు ఉండవలసింది క్రీస్తులో సిద్ధపాటు. ఈ సిద్ధపాటు మనల్ని ఎక్కడికి తీసుకొని వెళ్తుంది? పునరుత్థాన జన్మకు మనల్ని నడిపిస్తుంది. మహిమ జన్మకు మనకు రేపు పొద్దున ఇది దారి తీస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, ఒకవేళ మనకు దేవుడిచ్చినటువంటి ఈ ఉచితమైన రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తున్నామేమో అని నేను మీ ముందు ఉంచుతున్నాను. రక్షణ విలువ మనకు అర్థం కావట్లేదేమో. ఉచితంగా వచ్చింది కనుక చాలా ఈజీగా తీసుకుంటున్నామేమో. బంగారం అయితే వెలబెట్టి కొంటాం, బంగారం అయితే చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం. రక్షణను ఎందుకో చాలా నిర్లక్ష్యం చేస్తుంటాం మనం. ఎందుకు? ఉచితంగా ఇచ్చాడు కనుక. రక్షణకు కూడా దేవుడు ఒక రేటు పెట్టింటే ఎలా ఉండేది ఆలోచించండి. రక్షణకు కూడా దేవుడు ఒక 10 లక్షలు పెట్టాడు అనుకోండి, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క తలకాయకి ఒక 10 లక్షలు అన్నాడు అనుకోండి, రక్షణ విలువ కొంచెం మనకు తెలిసేదేమో. దేవుడు ఫ్రీగా ఇచ్చేసరికి అది మనకు ఈజీ అయిపోయింది. ఒక 100 గజాలు లేదా ఒక చిన్న సెంటు భూమి, దాని విలువ మనకు అర్థమవుతుంది, మనం కాపాడుకుంటాం. ఎవడైనా మన భూమిలోనికి ప్రవేశించే ప్రయత్నం చేస్తే, మన ల్యాండ్లో వాడు ఒకటేదన్నా కన్స్ట్రక్షన్ చేపట్టే ప్రయత్నం చేస్తే వెంటనే మనం దిగుతాం. నువ్వెవడు నా ల్యాండ్లోనికి ప్రవేశించడానికి? నా ల్యాండ్లో, నా సైట్లో, మా సైట్లో నువ్వు ఎవడు ఇల్లు కట్టడానికి? అది నాది. బయట చాలా వెహికల్స్ పార్క్ చేసాం, వెళ్ళేటప్పుడు మన వెహికల్ మనం తీసుకొని వెళ్ళిపోతాం. వేరే వాడు వచ్చి కీ తిప్పుతున్నాడు అనుకోండి, గొడవ. నాది, వాహనము నాది, భూమి నాది, వస్తువు నాది, వస్త్రము నాది. చిన్నప్పటి నుంచే నాది నాది నాది. అన్నదమ్ములు కూడా చిన్న చాక్లెట్ దగ్గర కూడా నా చాక్లెట్, చిన్న బిస్కెట్ దగ్గర నా బిస్కెట్, ఇది నాది నాది నా దగ్గరే ఉండాలి అనే ఆలోచన కలిగిన మనము రక్షణ దేవుడిచ్చినప్పుడు ఈ రక్షణ నాది, ఇది నేను పోగొట్టుకోకూడదనే ఆలోచన మనకెందుకు ఉండట్లేదు? చిన్న చాక్లెట్ కంటే రక్షణ చిన్నదైందా? ఆలోచించండి. ఒకవేళ దేవుడు ఉచితంగా ఇచ్చిన ఈ రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తుంటే మనం సిద్ధపడి లేమని, ఇది మన సిద్ధపాటు కాదని, ఈ సిద్ధపాటు సరైన సిద్ధపాటు కాదని ఈ రాత్రి మనం గుర్తిద్దాం. ప్రియులారా, క్రీస్తులోనే ఉండి క్రైస్తవులు ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తు కొరకు సిద్ధపడాలి. 60, 70, 80 సంవత్సరాల చిన్న జీవితం ఇది. ఏదో ఒక రోజు మనందరం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. మన పూర్వీకులు ఎవరు లేరు ఈరోజు, మన తరం గడిచిపోతుంది. భక్తుడు అంటాడు 102వ కీర్తన 3వ వచనంలో, పొగవలే నా దినములు తరిగిపోవచ్చున్నవనే మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఈ సందర్భంగా. 102వ కీర్తన 3వ వచనం, పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి. ఎస్, నా దినములైనా మీ దినములైనా మనందరి దినములు పొగ ఎగిరిపోవునట్లుగా తరిగిపోతుంటే, బైబిల్లో ఆయుష్ని పొగ అన్నాడు, బైబిల్లో ఆయుష్ను ఆవిరి అన్నాడు, బైబిల్లో ఆయుష్ను ఊపిరి అన్నాడు. ఊపిరి వంటి ఆయుష్, ఆవిరి వంటి ఆయుష్, పొగ వంటి ఆయుష్. ఈ వర్ణన చూసిన తర్వాత మన జీవితపు దినములు ఎంత వేగంగా కాలగర్భంలో కలిసిపోతున్నాయో ఒకసారి గుర్తించి మన సిద్ధపాటును బలపరుచుకుందాం. 2000 సంవత్సరాల క్రితం వచ్చిన యేసుక్రీస్తు ప్రభువే మరలా ఈ లోకానికి రాబోతున్నాడు. వస్తానన్నవాడు వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం. మళ్ళీ వస్తానని చెప్పిన యేసు ప్రభువే మళ్ళీ రాబోతున్నాడు. ఆయన రాకడలో మనందరము తలలు ఎత్తి నిలబడాలంటే మనందరికి సిద్ధపాటు బలంగా ఉండాలి. ఓ మాట చెప్తాను. ఇంతకుముందు సహోదరులు ఏఆర్ స్టీవెన్సన్ గారు చెప్పినట్టుగా ఈ చిన్న జీవితంలో ఆటుపోట్లు ఉంటాయి. నోవాహు గారి ఓడ కూడా అలల తాకిడికి గురైంది, అలా వెళ్ళి ఉంటుంది, సాఫీగా ఏం వెళ్ళి ఉండదు. కానీ ఓడ వెళ్ళి అరారాతు పర్వతంపై నడిచింది. ఇది మనకు తెలిస్తే, గుర్తుంటే, ఈ జీవితంలో మనకు చిన్న చిన్న ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు వస్తాయి తప్పనిసరిగా. వాటిని బట్టి దేవుని విడిచిపెడితే ఎలా? యాకోబు పత్రికలో అది మనం చూస్తున్నాం. దేవుని యొద్దకు రండి అని మళ్ళీ పిలిపించుకోవాల్సిన అవసరత మనకు అవసరమా? వచ్చిన వారం అక్కడే ఉండాలి. కొన్ని సందర్భాలలో ఎలా బతకాలి, ఎలా తినాలి, ఎలా ఏం ధరించాలనేటువంటి కొన్ని టెన్షన్స్ మనకు ఉంటాయి. వాటిని బట్టి దేవుని దూరం అవడం ఏంటి? బైబిల్లో మనకిచ్చిన గొప్ప భరోసా ఏమిటి? యేసు ప్రభువే
ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్టలో కూర్చుకునవు, వాటినే పోషించు దేవుడు నేను పోషించడా అని అడుగుతున్నాడు నేరుగా. నువ్వు చింతించడం వలన నీ ఎత్తును మూరెడెక్కువ ఏమైనా చేసుకోగలవా అని అడుగుతున్నాడు. అడవి పువ్వులనే అంత గొప్పగా అలంకరిస్తుంటే నిన్ను చూసుకోలేడని దేవుని గురించి ఎందుకు నువ్వు అనుమానిస్తున్నావు? రేపటి గూర్చినటువంటి చింతతో, ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించాలనేటువంటి ఆలోచనలతో, ఐహిక విచారాలతో మనం బతికేసి ఒకవేళ దేవునికి దూరం అవుతుంటే ప్రభువును గట్టిగా నమ్ముదాం అని పిలుపిస్తోంది వాక్యం. రేపటి దినమును గురించి నువ్వు ఎక్కువగా చింతించకు అని చెబుతుంది బైబిల్. ఎక్కువ ఆలోచనలతో సతమతమైపోయి ఎందుకు దేవునికి దూరం కావాలి? దేవుని రాజ్యమును, దేవుని నీతిని వెదిగితే ఆనందాలే ఉన్నాయి. దేవుని వాగ్దానం ఒకటి ఉంది, ఆ వాగ్దానంలో ఆనందం ఉంది అని వాక్యం సెలవిస్తోంది. యేసుక్రీస్తు ప్రభు మళ్ళీ వస్తాడు, మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు. ఆ నిరీక్షణతో మనము సాగాలి. సృష్టిని చేసిన దేవుడే, సృష్టినే చేసిన దేవుడు నిన్ను నన్ను మనలందరూ చేసి సమస్త సృష్టిలో శ్రేష్ఠులుగా నిలబెట్టాడు. ఇది ఆలోచిద్దాం. ఈ ఆలోచనలతో మన సిద్ధపాటును బలపరుచుకుందాం. నేను ప్రార్థన చేసే ముందుగా ఓ చిన్న పాట స్క్రీన్ మీద చూద్దాం. ఏదో ఒక కారణాన్ని ముందుంచుకొని మనమెప్పుడు చింతిస్తూ ఉంటాము. తాత్కాలికమైన లోకమిది. ఇందులో ఈ జీవితం కూడా తాత్కాలికమైనదే. ఇక ఈ బ్రతుకులోని చింతలను గూర్చి బైబిల్ ఏమి చెప్పుచున్నదో ఈ పాటలో విందాం.
చేసుకొని ఆనందించుమా. నీలో ఎవ్వడు చింతించుట చేత్తును తాను, ఊరెడు ఎక్కువ చేసుకొని ఆనందించును. అడవి పువ్వులేలాగో ఎదుగుచున్నవో ఆలోచిస్తే నిజముగా ఆశ్చర్యమే. వాటిని అలంకరించిన దేవుడుండగా వాటి కంటే మనమే శ్రేష్ఠులుగా. సృష్టిని చేసిన దేవుడే నిన్ను నన్ను అందరినీ శ్రేష్ఠులుగానే చేసిని. ఒకసారైనా తలచావా నేస్తమా మిత్రమా, నేస్తమా మిత్రమా. దేవుని రాజ్యము దేవుని నీతిని వెతికితే ముందు ఆనందాలే ఉన్నవి దేవుని వాగ్దానమందు. దేవుని రాజ్యము దేవుని నీతిని వెతికితే ముందు ఆనందాలే ఉన్నవి దేవుని వాగ్దానమందు. రేపటి గూర్చి చింతించక దేవుని పనిలో ముందుకు సాగు. క్రీస్తు ప్రభువే మన కోసమే మరలా వచ్చి నిత్య జీవమే ఇచ్చును. సృష్టిని చేసిన దేవుడే నిన్ను నన్ను అందరినీ శ్రేష్ఠులుగానే చేసినే. ఒకసారైనా తలచావా నేస్తమా మిత్రమా, నేస్తమా